జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ సీనియర్ నాయకులు. జగిత్యాల బీజేపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినందుకు, అలాగే జగిత్యాల ప్రాంత అభివృద్ధికి దోహదపడే రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ బీజేపీ జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రహదారుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, సిపిలి రవీందర్, కౌన్సిలర్ అరవల్ లక్ష్మి, నరేంద్ర శ్రీనివాస్, అంకార సుధాకర్, చీటి శేఖర్రావు, లింగాల శ్రీకాంతరావు, ఠాకూర్ కిషోర్ సింగ్, ఎడమాల వెంకటరెడ్డి, ఠాకూర్ విద్యాసింగ్, పురంల భిక్షపతి, గుడిశెల నాగరాజు, ఎండి సుమీర్, కుర్మాచలం సతీష్, కస్తూరి రాజు, బలేటి ఎర్ర శ్రీనివాస్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. भारत माता की బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి. भारत माता की जय. कौन करेगा? हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा. भारत माता की जय. जय माता भारत माता, जय माता भारत माता. రోజు జగిత్యాల జిల్లా ప్రజలకు ఒక గొప్ప శుభదినం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు జగిత్యాల జిల్లాకు, జగిత్యాల నుండి కరీంనగర్ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి 3,000 కోట్లు బండి సంజయ్ గారి కృషితోటి, వారి పట్టుదలతోటి ఈ యొక్క జిల్లాకు కేటాయించడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి జగిత్యాల ప్రజల తరఫున, జగిత్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలాసార్లు కూడా మేము బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, జగిత్యాల కూడా జిల్లా, కరీంనగర్ కూడా జిల్లా, రెండు జిల్లాల మధ్యన రోడ్డు చాలా ఇరుకుగా ఉంది కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ యొక్క ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయవలసిందిగా చాలాసార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బండి సంజయ్ గారు మన జగిత్యాల జిల్లాకు ఈ రోడ్డు అభివృద్ధికై వారు చేసినటువంటి కృషిని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయినట్టయితే ఇండస్ట్రీలు కానీ, ఏదైనా వ్యాపార రంగం కానీ చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధితోటి భారతీయ జనతా పార్టీకి కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా అయినటువంటి హెడ్ క్వార్టర్లో కూడా ఈ యావర్ రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికి కూడా చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వాగ్దానాలు చేయడం, దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అయినటువంటి జగిత్యాల టౌన్ను బండి సంజయ్ గారికి కూడా దృష్టికి తీసుకుపోతాం. వారికి కూడా ప్రత్యేకమైన నిధులు నితిన్ గడ్కరీ గారితో కానీ, సిటీ డెవలప్మెంట్ మినిస్టర్తో కానీ మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించవలసిందిగా త్వరలోనే బండి సంజయ్ గారిని కోరుతాము. కాబట్టి మరొకసారి బండి సంజయ్ గారికి జగిత్యాల
నితిన్ గడ్కరీ గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ ఒక ఘన విజయం సాధించడం జరిగింది. ఏంటంటే ఇంతకుముందు అనేక మంది ప్రభుత్వాలు వెళ్ళినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు చేయని పని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసింది, బండి సంజయ్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ పాలించినటువంటి మధుయాషి ఎంపీగా ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా కవితక్క ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము అనేక సార్లు వాళ్ళకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కాలు మొక్కిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎన్నోసార్లు విన్నపం చేసినాం. రోడ్లు చిన్నగా ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, చనిపోతున్న పబ్లిక్ ప్రజలకు మీరు కేంద్ర గవర్నమెంట్ ద్వారా, రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా అనుకూలమై నిధులు తేవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. మీరు ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అటువంటిది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్మూర్ నుండి జగిత్యాల వరకు నేషనల్ హైవే 63, అదేవిధంగా మంచిర్యాలకు కరీంనగర్ వరకు కూడా నేషనల్ హైవే 563 రెండు హైవేలను కలుపుకొని జగిత్యాల్లో 7,57,597 లక్షల కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగింది. అవిటిని మనకు కేటాయించడం జరిగింది. ఈ డబ్బు ఏదైతే ఉందో కేంద్ర గవర్నమెంట్ నిధుల నుంచి తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చెప్తున్నాం, ఇప్పటికైనా మిగతా పార్టీలు గ్రహించి భారతీయ జనతా పార్టీ చేసే నాయకులను చూసి మీరు కూడా బుద్ధి తెచ్చుకొని జగిత్యాల అభివృద్ధికి పాల్పడాలి. మీరు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి నేను చేసిన గొప్పతనం, నువ్వు చేసిన గొప్పతనం దంచుకోవడం జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులు ఉంటుంది. అది జగిత్యాల నాయకులు యాదరించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రజల పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన నరేంద్ర మోడీ గారు కానీ, బండి సంజయ్ కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.